హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ మామ్స్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ మెంతి చికెన్ గ్రేవీ. ఒక్కసారి రుచి చూద్దాం. ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని దాన్ని నీట్గా శుభ్రంగా నీళ్ళలో కడిగిన తర్వాత చికెన్లో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్టు, 3 స్పూన్ల కారము, 2 స్పూన్ల అల్లం పేస్టు, కొద్దిగా నూనె, 1 కప్పు పెరుగు వేసి చికెన్లో వేసి బాగా కలుపుకోవాలి. బాగా మిశ్రమాన్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనం. తర్వాత అందులో 1 కప్పు పెరుగు వేస్తూ నీట్గా కలుపుకున్న తర్వాత ఆ కలుపుకున్న చికెన్ను 2 నుంచి 3 గంటల పాటు మ్యారినేట్ చేయాలి. అలా చేసి అది పక్కన పెట్టుకొని మనము కొద్దిగా ఒక ప్లేట్లో ధనియాలు, చెక్క, లవంగాలు, పువ్వు, జాపత్రి, మిరియాలు వీటిని తీసుకొని ఒక బాండిలో దోరగా వేయించుకొని మిక్సీ వేసి ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి. అలా నెక్స్ట్ ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసి మిక్సీలో ఆ చేసినటువంటి మిశ్రమాన్ని ఒక బాండి తీసుకొని ఆ బాండిలో 1 కప్పు నూనె వేసి ఆ నూనెలోకి 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కొద్దిగా మిరపకాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చికెన్ అందులో వేసి బాగా కలియబెట్టాయి ఒక మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతం కూర వేసి బాగా కలియబెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఇటు మగ్గిన మిశ్రమం మన చికెన్లోకి కొత్తిమీరను అందులోకి పైన చల్లుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మగ్గనివ్వాలి. అంతే, ఇంకేంటి మనకు కావాల్సిన గుమగుమలాడే మెంతి చికెన్ రెడీ. నైస్ టేస్టీ చికెన్ ఈజ్ రెడీ. ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.